ఒక అడవి అంచున ఉన్న చిన్న గ్రామంలో రాకీ అనే ఒక కుక్క ఉండేది. రాకీకి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. అది ప్రతిరోజు గ్రామంలోని పిల్లలు ఆడుకునే బంతులను, బొమ్మలను కాపాడుతూ ఉండేది. అదే గ్రామంలో పిప్పి అనే ఒక చురుకైన పిచ్చుక ఉండేది. పిప్పి ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకునేది. ఒక రోజు గ్రామంలోని పిల్లలు ఆడుకుంటుండగా వారి ఎర్రని బంతి ఒక పాత బావిలో పడిపోయింది. అయ్యో, ఇప్పుడు మన బంతి పోయింది అని పిల్లలు బాధపడ్డారు. రాకీ వెంటనే బావి దగ్గరకు వెళ్లి లోపల చూసింది. కాని బావి చాలా లోతుగా ఉంది. అది లోపలికి దిగలేకపోయింది. అప్పుడే అక్కడికి పిప్పి ఎగురుకుంటూ వచ్చింది. ఏమైంది రాకీ అని అడిగింది. పిల్లల బంతి బావిలో పడిపోయింది. దాన్ని బయటకు తీయాలి అని రాకీ చెప్పింది. పిప్పి వెంటనే ఒక ఆలోచన చేసింది. బావి దగ్గర ఉన్న పొడవైన తాడును తీసుకురా అంది. రాకీ గ్రామం దగ్గర ఉన్న ఒక పాత తాడును తీసుకొచ్చింది. పిప్పి ఆ తాడును బావి పక్కన ఉన్న ఇనుప కొక్కానికి కట్టమని చెప్పింది. తర్వాత పిప్పి బావిలోకి ఎగురుతూ వెళ్లి బంతిని తన చిన్న ముక్కుతో తాడుకు కట్టింది. రాకీ నెమ్మదిగా తాడును లాగింది. కొద్దిసేపటి తర్వాత బంతి పైకి వచ్చింది. పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. రాకీ బలంగా ఉంది, పిప్పి తెలివిగా ఉంది. ఇద్దరూ కలిసి అసాధ్యాన్ని సాధించారు అని గ్రామ పెద్ద అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరైనా సమస్యలో పడితే రాకీలా ధైర్యంగా ఉండాలి, పిప్పిలా తెలివిగా ఆలోచించాలి అని చెప్పుకునేవారు. నీతి: బలం ఒక్కటే సరిపోదు, తెలివి ఒక్కటే సరిపోదు. బలం మరియు తెలివి కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.